రాష్ట్రంలో బీజేపీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని హైదర్ నగర్ డివిజన్లో నూతనంగా ఏర్పాటు చేసిన బీజేపీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమానికి నియోజకవర్గ నేతలు హాజరయ్యారు. రాబోయే రోజుల్లో శేర్లింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా 100% బీజేపీ గెలిచే పరిస్థితి ఉందని అన్నారు. నకిలీ ఓట్లపై ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తే 40,000 ఓట్లు తొలగించారని, నకిలీ ఓట్లపై తమ పోరాటం కొనసాగిస్తామని అన్నారు. చాలా సంతోషము. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో హైదర్ నగర్ డివిజన్ లో ఒక బ్రహ్మాండమైన పార్టీ ఆఫీస్ ఈ రోజే ఇనాగ్రేట్ అయింది. కానీ ఇక్కడ ఉత్సాహం కనబడుతుంది. ప్రజలు కోరుతున్నారు బీజేపీ కావాలని, ఓటేయాలని. కానీ పోయినసారి కొన్ని తప్పులైనవి, ప్రత్యేకంగా ప్రచారంలో మీడియాలోనే మన తప్పులైనవి. ఆ తప్పులు కూడా సరిదిద్దుకుంటాము. వచ్చే ఎన్నికలలో షేర్లింగంపల్లిలో అన్నిటికీ 100% మేము గెలిచే వాతావరణం ఉంది. కానీ ఆ వాతావరణాన్ని ఉపయోగించి గెలుస్తాం కూడా అన్న నమ్మకం ఉన్నది. ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ కూడా కలిసి పనిచేస్తున్నారు. ఇదే విధానంగా ఎలక్షన్స్ వరకు. ఎలక్షన్స్ చూడబోతే ఆ ఎంపీటీసీ జెడ్పీటీసీ క్యాన్సిల్ అయితే అని అనిపిస్తుంది. అయితే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ తెలంగాణలో జిహెచ్ఎంసీదే. ఇక్కడ ఎస్ఐఆర్ ఉంది. ఎస్ఐఆర్ ఎక్సైజ్ మొదలు పెట్టింది ఎప్పుడో. తర్వాత పోయినసారి నా ఎలక్షన్స్, రవికుమార్ యాదవ్ గారి ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు దాదాపు ఇక్కడ ఉన్న షేర్లింగంపల్లి టీము 140,000 నకిలీ ఓట్లు లిస్టు తీసుకొని నేను, రవికుమార్ గారు ఎంతో మంది ఎలక్షన్ కమిషన్ పోయి ఇచ్చినాం. ఇస్తే దాంట్లో 40,000 తగ్గించింది.